హ్యూస్టన్ నగరంలో 90 అడుగుల అభయాంజనేయుల స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇండియా నుంచి శ్రీ 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 త్రిదండి చిన్నయ్య స్వామి వారు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. ఇప్పటికే హ్యూస్టన్ నగరము అలాగే అమెరికా చుట్టుపక్కల అందరూ కూడా దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి అన్ని ప్రపంచాల నుంచి కూడా ఇక్కడ విగ్రహ ఆవిష్కరణకు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనకి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. స్వామి, ఇప్పటికే ఒక్క అమెరికా నుంచే కాకుండా ఇతర ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ ఇక్కడ చేరుకోవడం జరిగింది. సో విగ్రహ ప్రతిష్టకి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రపంచంలో అంతటా కూడా ఒక రకమైనటువంటి అభద్రతా వాతావరణాన్ని మనం గమనిస్తున్నాం. వివిధ దేశాల్లో చూస్తే, మన దేశానికి చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణాన్ని చూస్తే, భారతదేశానికి అటు బంగ్లాదేశ్ దగ్గర కానీ మొన్నటిదాకా శ్రీలంక దగ్గర ఇలాగా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో వ్యక్తులంతా కూడా ఒక రకమైనటువంటి అభద్రతను ఫీల్ అవుతున్నారు. మరొక పక్కన ఉగ్రవాదం పెరుగుతోంది. దేశంలో స్వాతంత్ర్యం వచ్చే 78 సంవత్సరాలు అయినా ఒక రకమైనటువంటి ప్రగతి అనేది కొన్ని రంగాల్లో మనకు కనిపిస్తోంది. కానీ దాన్ని గుర్తించే స్థితి వ్యక్తుల్లో కనిపించట్లేదు. ఇంతవరకు మనకి అద్భుతమైనటువంటి ప్రగతి జరిగింది మన దేశంలో. ముఖ్యంగా 2014 నుంచి మనం చూస్తే ఎన్నో రంగాల్లో మన భారతదేశం ముందుకు నడిచింది. అంతేకాదు ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని గుర్తించింది. ఎక్కడో వెనక లైన్లో ఉండేటటువంటి భారతాన్ని ఇప్పుడు ఈవేళ సెంట్రల్ ఫోకల్ పాయింట్గా పెట్టుకుని దాని చుట్టూ మిగతా ప్రపంచ లీడర్స్ అంతా నిలబడి ఫోటోలు దిగేటటువంటి స్థితికి మన భారతదేశం ఎదిగింది. అయినా లోపల ఉండేటటువంటి కొన్ని శక్తులే ఈ దేశ ప్రగతిని చూడలేని ఒక వాతావరణం మనకు కనిపిస్తోంది. అంటే ప్రజల్లో జరిగేటటువంటి ప్రగతిని గుర్తించేటటువంటి హృదయ వైశాల్యం కూడా మనకి కొరవడుతోంది. ఒక పక్కన అభద్రతా భావం పెరుగుతోంది, మరొక పక్కన ఉగ్రవాదం పెరుగుతోంది. ఇలాంటి స్థితిలో ఎక్కడైనా ఏదైనా మనం చేయాలి అంటే అమెరికాలో జరిగితే మనం చేయొచ్చు. ఇది ఒక రకమైనటువంటి ఆ ఆలోచన ధోరణి ఇప్పటికీ మారలేదు. ఇంకా మన దేశంలో ఉండేటటువంటి యువతని మనం చూస్తే వాళ్ళు ఎందుకు మేము చదువుల్లో ఎక్కువ A++ రావాలని కోరుకుంటున్నాం, లేదు IITకి వెళ్ళాలనుకుంటున్నాం, లేదా MS చేయాలనుకుంటున్నాం అంటే ఎక్కడో అమెరికా వెళ్ళిపోవాలి, అక్కడేదో ఉద్యోగం చేసేయాలి, అక్కడేదో బాగా ధనం సంపాదించాలి అనే ఆలోచన మంచిది కాదు అనేది ప్రశ్న కాదు. కానీ అమెరికాలో ఏదైనా జరిగితే అది ప్రపంచం అంతా గమనించాలి అనే వాతావరణం ఒకటి ఉంది. కనుక అమెరికాలో ఒక ధార్మికమైనటువంటి ఒక చైతన్యం ఏర్పడితే, అమెరికాలో ఒక రకమైనటువంటి ఉగ్రవాదాన్ని అణచగలిగేటటువంటి ఒక దివ్య శక్తి అక్కడ ఆవిర్భవిస్తే అది ప్రపంచానికి అంతటికి కూడా చక్కగా మార్గదర్శకం అవుతుంది. సో మీరన్నట్టుగా ఇక్కడ అభయాంజనేయుల స్వామి విగ్రహం కనుక మనం చూస్తూ ఉంటే అరచేతులు చూపిస్తూ ఉంటారు. సో అందరికీ అభయం ఇచ్చే విధంగా అనుకుంటూ ఉన్నారు. సో మీరేం చెప్తారు దాని గురించి? ఒక చేత్తో కాదు, 2 చేతులతోటే అభయం ఇస్తున్నాడు ఆయన. ముఖ్యంగా ఆయనకి పేరు సుందర సేతు అని పెట్టారు. సుందరుడు అంటే అందమైన వాడు అని అర్థం. సేతు అంటే ఒక బ్రిడ్జ్. హనుమంతుడి యొక్క చరిత్రను మనం గమనిస్తే రామాయణంలో ఆయన సీత లంకలో ఉంది, రాముడు సముద్రానికి ఇవాళ ఉన్నాడు. ఇద్దరికి కూడా ఎలా కలవాలో తెలీదు. కలవడానికి తగినటువంటి ఒక మార్గాన్ని తెరిచాడు ఆంజనేయ స్వామి. అందుచేత ఆయన ఒక సేతు అయ్యాడు. ఆ సేతు కూడా ప్రాణాన్ని పోసింది. అటు సీతమ్మకి ప్రాణం పోసింది, ఇటు రాముడికి ప్రాణం పోసింది. రాముడికి ప్రాణం పోయడం వల్ల లక్ష్మణుడికి ప్రాణం వచ్చింది, లక్ష్మణుడికి రావడం వల్ల సుగ్రీవుడికి వచ్చింది, దానివల్ల వానరులందరికీ వచ్చింది, దానివల్ల భరతుడికి వచ్చింది, వాళ్ళ తల్లులకు వచ్చింది, అయోధ్యాపుర జనులకు వచ్చింది, మానవ జాతికి అంతటికి వచ్చింది. సో మీరన్నట్టుగా ఇండియాలో కనుక మనం చూస్తే స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని చెప్పి అక్కడ మీరే స్వయంగా కూడా ఆ విగ్రహాన్ని చేయడం జరిగింది. ఇక్కడ ఈక్వాలిటీ. సో ఇక్కడ ఏమో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని చెప్పి 2, ఈక్వాలిటీ యూనియన్ అని చెప్పి మీరు ఒకటి చేస్తూ వస్తున్నారు. సో ఇదంతా కూడా ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు ప్రజలకు, కానీ ఒక మెసేజ్ లాగా ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? సమత అక్కడ సందేశం, ఇక్కడ అందరి మధ్య
ఒక కలయిక ఏర్పడడం అనేది ఇక్కడ సందేశం. అక్కడ సమత మనకి ఎందుకు అవసరం అంటే ఈవేళకి కూడా రకరకాల కారణాల చేత కులాల మధ్య, జాతుల మధ్య రకరకాలైనటువంటి అంతరాలు పెరిగిపోతున్నాయి. ఇది రాజకీయ నాయకుల వల్లే పెరుగుతున్నాయి ముఖ్యంగా. అవి అంతరించాలి అని అందరూ చెప్తారు, కానీ దానికి ఎవరు ఏం చేయటం లేదు. దాన్ని ఆచరించి చూపించిన వారు రామానుజాచార్యులు వారు 1000 ఏళ్ల క్రితం చేశారు ఆయన పని. ఈవేళ రాజకీయంగా ఇలాంటి మాటలు మాట్లాడడం కాదు, ఇలాంటి మాట్లాడితే తల తీయాలి అనుకునే రోజులు అవి. 1000 ఏళ్ల క్రితం అంటే అసలు ఇలాంటి మాటలు అనేవి ఆ రోజుల్లో ఎవరికి తెలియవు. అలాంటి కాలంలో సమతని చెప్పి హరిజనులకి, సమాజంలో ఉండేటటువంటి అడుగు వర్గాలకి, బడుగు వర్గాలకి, ముఖ్యంగా మంత్రం వింటే చెవిలో సీసం పోస్తాం కరిగించి ఆడవాళ్ళు మంత్రానికి దూరము అని చెప్పేటటువంటి కాలంలో ఆడవాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి, దళితుల్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి, అడుగు వర్గాల్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి, ట్రైబల్స్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి వాళ్ళకి మంత్రాన్ని ఇచ్చి, వైష్ణవ దీక్షనిచ్చి, వాళ్ళ కోసం ఆలయాల తలుపులు తెరిచి దైవాన్ని స్వయంగా దర్శింపచేసిన మహనీయుడు రామానుజాచార్యులు వారు. ఆయన సమతకి ఒక మార్గాన్ని తెరిచారు. ఈవేళ ఆయన అవసరం ఉంది సమాజంలో. అక్కడ ముఖ్యంగా ప్రపంచంలో చూస్తే తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు ఈ మధ్య కాలంలో కొంతకాలం క్రితం, అంటే ఒక 2-3 ఏళ్ల క్రితం మళ్ళీ వీళ్ళ మధ్య ఎన్నో రకరకాల చికాకులు జరిగాయి. సో సమత అనేది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కావాల్సినటువంటి ఒక సందేశం. అయితే సమతని మనం చూడాలి అని అంటే వ్యక్తికి మధ్య ఒక అవగాహన కావాలి. వ్యక్తిని గుర్తించగలగాలి. ఆ గుర్తించగలిగేటటువంటి యోగ్యతని కలిగించిన వాడు ఆంజనేయ స్వామి. చేత సమతకి మార్గం తెరిచింది రామానుజుల వారు, కలిసి ఉండడానికి మార్గం తెరిచింది ఆంజనేయ స్వామి. స్వామి, ఫైనల్గా మీరు ఇక్కడికి చాలాసార్లు వస్తూ ఉంటారు అమెరికాకి, కానీ హ్యూస్టన్లో ఇలాంటి భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ముందుండి ప్రతి అడుగులో మీరు ఉన్నారు, మీతో పాటు అందరూ ఉన్నారు భక్తులు. సో ఏం చెప్తారు ఎన్ఆర్ఐస్కి కానీ మన ఇండియన్స్కి కానీ, ఓవరాల్గా ప్రపంచానికి ఏం చెప్తారు? మనం ఎక్కడో ఒక చోట పుట్టాం, ఒక చోట పెరిగాం, ఒక ఆలోచన ధోరణిలో మనం పెరిగాం. మనం ఎట్లా పెరిగామో, మన మూల సూత్రాలు ఎక్కడున్నాయో, అంటే అవర్ రూట్స్ ఎక్కడున్నాయో వాటిని ఎప్పుడు మర్చిపోకండి. ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి, ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళండి, అక్కడ ఉండే కార్యక్రమంలో పాల్గొండి, కానీ మీ మూలాల్ని మర్చిపోకండి. అండ్ ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి నియమాలకి విరుద్ధంగా మీరు ప్రవర్తించకండి. అక్కడ వారితోటి కలిసి ఉండండి, మిమ్మల్ని మీరు మర్చిపోకండి. అంటే స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అనేది మా ఒక స్లోగన్. అంటే వర్షిప్ యువర్ ఓన్ రిలీజన్, యువర్ ఓన్ ఫాదర్, యువర్ ఓన్ మదర్, యువర్ ఓన్ నేషన్, యువర్ ఓన్ ప్రాక్టీసెస్, యూసేజెస్ అండ్ కస్టమ్స్. డోంట్ గివ్ దెమ్ అప్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ అదర్ థింగ్స్ యూ షుడ్ నాట్ పుట్ దెమ్ డౌన్. వాటన్నిటిని కూడా గౌరవించండి. గౌరవించడం అంటే వాటిని మీరు అడాప్ట్ చేసుకోవడం కాదు, వాటిని వాటిగా ఉంచండి. ఇప్పుడు మన బాడీలో దేర్ ఆర్ డిఫరెంట్ ఆర్గాన్స్ కదా, ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఏ అవయవం పని అది చేస్తుంది, ఇంకో అవయవం పని అది చేయదు. కానీ మిగతా అవయవాల కష్టం కలిగితే ఇది రెస్పాండ్ అయ్యి దాన్ని బాగు చేయడానికి పనికొస్తుంది. అప్పుడు ఆ శరీరం బాగుంటుంది. ప్రపంచం ఒక పెద్ద శరీరం అయితే, ప్రపంచం అంతా ఒక దివ్య శరీరం అయితే, అందులో ఈవేళ మనం చూసే వైవిధ్యం రంగులో, జాతిలో, మతంలో, కులాల్లో, వర్ణాల్లో, వర్గాల్లో, పార్టీల్లో, ఇదంతా వైవిధ్యం అంటాం. ఈ వైవిధ్యం అనేది ఎప్పుడూ ఉండాలి. బలపడాలంటే వైవిధ్యం కావాలి. వైవిధ్యం వైరుధ్యం కాకూడదు, ఒకరితో దెబ్బలాడుకునేట్టు రాకూడదు. అందరూ కలిసిమెలిసి ఎవరి పనిని వాళ్ళు చేసుకునేట్టు ఉండాలి. దానికి అక్కడ రామానుజుల వారు, ఇక్కడ ఆంజనేయ స్వామి ఇద్దరు కూడా దానికి మార్గదర్శకులు. అందుకోసమే రాముడు కిష్కింధని వాలిని సంహరించడం ద్వారా జయించాడు, కానీ తన రాజ్యం పెట్టుకోలే. అక్కడ ఉండేటువంటి సుగ్రీవుడినే రాజుగా పెట్టాడు, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. లంకని జయించాడు, అది తన రాజ్యం అయిపోయింది, హాయిగా తన తమ్ముడిని అక్కడ పెట్టచ్చు, కానీ పెట్టలే. అక్కడ ఉండేటువంటి విభీషణుడినే రాజుని చేశాడు, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు.
చేత ఎక్కడి నియమాన్ని అక్కడ మనం గౌరవించాలి, పాటింప చేయాలి. అందరూ కలిసిమెలిసి ఉండగలిగే వాతావరణాన్ని ఏర్పరచాలి. దాన్ని ఏర్పరిచిన వాడు ఇక్కడ ఆంజనేయ స్వామి, అక్కడ రామానుజుల వారు. కనుక ఇద్దరికీ మధ్య ఒక సంబంధం ఉంది. అంచేత ఇప్పుడు సమాజానికి ఇది అవసరం కూడా ఉంది. అందుకోసమనే ఇక్కడికి ఆంజనేయ స్వామి రావడం జరిగింది. థ్యాంక్ యూ స్వామి. సో మొత్తానికైతే ఇప్పటి వరకు ఇండియాలో కూడా విగ్రహం ఏర్పాటు చేయడానికి, ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఒకటే రీజన్. కులాలు ఏవైనా, మతాలు ఏదైనా, ప్రపంచాలు దాటినా కూడా మన దేశ సంస్కృతిని చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఒకే తాటి మీద ఉండే విధంగా ఉండడానికే ఇవన్నీ కూడా చేస్తున్నాము. అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ముందున్న రోజుల్లో మేమంతా ఒక్కటే అనే విధంగా తెలుగు వాళ్ళందరూ ముందుకు వెళ్ళాలని ఒక ధ్యేయంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అందరూ సపోర్ట్ కూడా అందుతోంది. అలాగే ప్రపంచ దేశాలు కూడా దీనికోసం ముందుకు వస్తున్నాయని చెప్పి చిన్నజీయర స్వామి తెలిపారు. స్వీటీ, హ్యూస్టన్.